చలగాన్ దయాకర్కు మేము చెప్తున్నాం. చలగాన్ దయాకర్ అనేటైనా ఒక పనికిరాని ఒక చెత్త కాగితం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసి చలో టీజీపీఎస్సీ అంటే అరెస్ట్ చేసి ఇక్కడ గోషమాల్ స్టేడియంలో వేసిర్రు. ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఈరోజు వెళ్ళిపోయినా కానీ ఇప్పటికి 100 మంది దేనికైనా ప్రాణాలకు తెగించి పోరాడతామని ఉన్నారు. దయాకర్ నువ్వు చెప్తున్నావు, నీ ముఖం చూసి ఓట్లేసిర్రా? నువ్వు ఇంతకుముందు ఏ పార్టీలు ఉన్నావు? నీ భాగవతం మాకు తెలియదు. ఉస్మాన్ యూనివర్సిటీలో మీ వ్యక్తిగతాలకు పోదలుచుకోలేదు. వ్యక్తిగతాలు మాకొద్దు. మా నిరుద్యోగులతోటి నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోకు. ఏంది దయాకర్ నువ్వేమన్నావు? ఆ రోజు మేము మహాధరణ చేసిన రోజు ఏంది బీఆర్ఎస్ వాళ్ళు అడ్డకూలీలుగా మార్చిర్రు అన్నావు. ఓకే, అడ్డకూలీలుగా మార్చిర్రనే కదా నిన్ను ఇలా అడ్డ మీద ఎక్కడో అడ్డకూలీగా ఉన్న తీసుకొచ్చి అధికారం ఇచ్చింది మేమేగా. అడ్డకూలీలకు ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చినావు. అధికారం ఇస్తే ఇదేనా మీ మాటలు? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నావు 1 సంవత్సరంలో. ఎవరు చెప్పారు? ప్రియాంక గాంధీతో ఈతు డిక్లరేషన్లో చెప్పించినావు. నీ అన్న నీ రేవంత్ అన్న చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు అయ్యి ఇంకొక 5 నెలలు అయితే నీకు ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ ఎందుకు? నీ 18,000 ఉద్యోగాలకా ఇవాళ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చేది? 18,000 ఇస్తే 1,82,000 ఉద్యోగాలు ఎవరి జాబులో పోయినాయి. నువ్వు ఇలా గ్రూప్ 1 మేము అడగక ముందే ఎందుకు నీ నోటిఫికేషన్ ఇచ్చినావు? నీ కాంగ్రెస్ వాళ్ళకు అమ్ముకుంటుంది కదా. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ, ఇలా నువ్వు బీసీవి కదా, నువ్వు దయాకర్ యాదవ్ కదా, నువ్వు దయాకర్ గౌడ్వా యాదవ్వా ఏంటిది నువ్వే చెప్పుకో. నువ్వు బీసీవా లేకుంటే రెడ్డివా లేకుంటే ఎస్సీవా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకున్న 55 జీవో పోతే ఒక సిగ్గు లజ్జ లేకుండా ఒక ఆయన వీడియో పెడతాడు. ఇప్పుడు మాకు 55 జీవోని తీసేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలో వాళ్ళు అయితే షార్ట్ ఫాలో అవుతారో అడిక్వేసీ రేషియో ఉంటందుకు, అడిక్వేసీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటందుకు కింది స్థాయి నుండి తీసుకుంటున్నావు. ఆ రోజు 55 జీవో ఉండగా మాకేమన్నారు? తక్కువ ఉన్నా తీసుకుంటున్నారు. ఇవాళ అది కొత్తనా? ఇలా ఏంది? ఇలా మెరిట్ ఎక్కడ దెబ్బతింటుంది? 55 ఉండడం వల్ల 1 మెరిట్ దెబ్బతింటుంది. అగ్రకులాల మెరిట్ దెబ్బతింటుందా? ఎస్సీ ఎస్టీల మెరిట్ దెబ్బతింటుందా? ఖబర్దార్ మీకు చెప్తున్నాం, కల్లిబొల్లి కబుర్లు చెప్పొద్దు. బస్ యాత్ర చేసినాం, నీకన్నా ఎక్కువ తిరిగినాం. కాంగ్రెస్ వాళ్ళ గురించి కాంగ్రెస్ గెలవాలని ఎవరు కాళ్ళు పడితే అలా కాళ్ళు పట్టుకొని ఇలా గెలిపించినాం. దమ్ముంటే నువ్వు ఈరోజు చర్చకురా. 1:100 తీయడానికి నీకు ఏం గొప్పైంది? ఎన్ని చట్టాలు కావాలి, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయని అంటున్నావు కదా. ఎక్కడ కూడా లూప్ హోల్ లేదు. ఇవ్వకుంటే నువ్వు ఇరుకుతావు. ఖబర్దార్ చెప్తున్నావు, 1:100 ఇవ్వాల్సిందే. నువ్వు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. మాకు 2 లక్షల ఉద్యోగాల గురించి ఇప్పుడు అడగట్లేదు. మా గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. డిఎస్సి మెగా డిఎస్సి నీ రియాజు చెప్పిండు కదా. ప్రతి దగ్గర 25,000 స్కూల్ ఉన్నాయి, ఒక్క స్కూల్కి ఒకటి ఇచ్చిన 25,000 మెగా డిఎస్సి అని మీరే చెప్పారుగా, మేనిఫెస్టోలో పెట్టుకున్నారుగా. ఇంకొక ఆయన నీ ఎమ్మెల్సీ వీళ్ళొక్కళ్ళ నిరుద్యోగులు ఉన్నారా? మాకు నిరుద్యోగులు లేరంటే మరి ఈ ఒక్కళ్ళ నిరుద్యోగులు ఉన్నారా అని నీకు అలా సోయలేదా? 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులకే పోతాయని ఇష్టం వచ్చినట్టు నోర్లు బారేసుకొని బీఆర్ఎస్ అని మీన్నో, బీజేపీ అని మీన్నో, ప్రతిపక్షాల మీన్నో ఇది నెట్టి మమ్మల్ని నట్టేట ముంచక్రి. మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి మీకేం పనే? మీ పనులు చేసుకున్నందుకు పోతున్నారు. మా పనుల గురించి చెప్తారా? మీ పనులకు రేవంత్ రెడ్డి కలుస్తాడు కానీ మా నిరుద్యోగ సమస్య గురించి రేవంత్ రెడ్డి ఎందుకు కలవడు? నిరుద్యోగుల ప్రభుత్వం అన్నోళ్ళతో నిరుద్యోగులు ఎందుకున్నారు? పక్క రాష్ట్రంలో ఇవాళ రేపు ఆయన గురువు గారు అంటున్నారు కదా, మేము అనట్లేం, పేపర్లు రాస్తున్నాయి. ఆయన గురువు గారు వస్తుంటే ర్యాలీకి పర్మిషన్ ఇస్తారు. నీ ప్రభుత్వం కొరకు కష్టపడ్డ వాళ్ళకు నిరుద్యోగులకు రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇయ్యడా? ఎందుకు ఇయ్యడు చెప్పురి? ఖచ్చితంగా ఇది ఏంటంటే నువ్వు డైవర్షన్ స్కీమ్స్ పెట్టగ్రి. మీకు దమ్ముంటే వచ్చి మాతో చర్చించరి. నీకు దమ్ము ధైర్యం లేక గాంధీ హాస్పిటల్కి వచ్చి అడ్డతోరినట్టపోయినావా? నీకు ధైర్యం ఉంటే మన నిరుద్యోగులతో చర్చించవచ్చు కదా. ఎవరితోటో ఒకరితోటి ఇలా పెట్టుకొని ఉస్మాన్ యూనివర్సిటీ లీడర్ను రారని ఓనికో. రాజకీయ నాయకులకు ఎందుకు సవాలు ఇసురుతున్నావు? నిరుద్యోగులకు సవాలు ఇసురు. నిరుద్యోగులు వస్తాం మేము, అసలైన నిరుద్యోగులు అందరూ వస్తారు. నీ గురించి కష్టపడ్డోళ్ళం మేము. ఆయనకో ఈయనకో నీ కంతం చుట్టూ తింటుండ పడ్డం ఎత్తుకులే దానికి ఆశపడేటువంటి గురించి కాదు. అచ్చమైన నిరుద్యోగుల గురించి యూనివర్సిటీలలో తిరుగు, అశోక్ నగర్ లైబ్రరీలకు రా, డిస్ట్రిక్ట్ లైబ్రరీలకు రా. ఇది కావాల్సింది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇది రాజకీయం చేస్తాం అంటే నువ్వు రాజకీయం చేస్తున్నావు, మేము రాజకీయం చేయట్లేదు. వచ్చినోనికి ఇక్కడ మాకు సంఘీభావం వచ్చినోనికి ఎవరిని కూడా మెడలో జెండాను ఉంచనీయలేదు, ఎవరిని రాజకీయం మాట్లాడనీయలేదు. అది మా నిబద్ధత. మీరు రాజకీయం మాట్లాడుతున్నారు ఎవరినికో ఒకరికి. మరి నీకంతుంటే మరి మేము మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు? హరీష్ రావు మాట్లాడినప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు? అది నువ్వు కదా రాజకీయం చేసేది. మేమంటే లెక్కలేదు. వాళ్ళు మాట్లాడితే మీ ఓట్లు తెంకపోతారనా? ఖచ్చితంగా ఖబర్దార్ చెప్తున్నాం. చలగాన్ దయాకర్ అందరు ప్రతిజ్ఞ చేయరి. ఇప్పుడు
మేమనగా నిరుద్యోగులము వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేమందరం కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ ను ఓడిస్తామని ఇక్కడ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. గుంపిక్కడుంది